హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. మంటగా ఉన్నాయి. మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకోండి. కొన్ని కాయలు మంటగా ఉంటాయి, కొన్ని కాయలు మంట తక్కువగా ఉంటాయి. అలా మీరు తీసుకున్న దొండకాయలను బట్టి పచ్చిమిర్చి తీసుకోండి. నేను మా చెట్టుకు కాసిన దొండకాయలు కోసా కదండి, అవి పచ్చిగా ఉన్న వాటితో కర్రీ చేశానండి. కొంచెం పండుగా ఉన్న వాటితో ఇలా పచ్చడి చేస్తున్నాను. ఆర్గానిక్గా పండించినవి కదండి. ఇలా పచ్చిమిరకాయలన్నీ ఫ్రై చేసుకున్నాక అదే పాన్లో ఈ దొండకాయ ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోవాలండి. చూడండి, బాగా మగ్గిపోయినాయి. ఇలా ఫ్రై అయిపోయిన దొండకాయ ముక్కల్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలో కొద్దిగా వేయండి. కొన్ని పక్కన పెట్టేసేయండి. ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసేసి కొద్దిగా చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ అంతా ముందుగా నానబెట్టుకుని ఉంచుకోండి. ఆ చింతపండు కూడా వేసేసి చాలా మెత్తగా మిక్సీ వేసేసుకోండి. చూడండి, ఇలా వేసేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టిన దొండకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు బాగా మెత్తగా వద్దండి, కొద్దిగా బరకగా ముక్కలు తగిలేటట్టుగా మిక్సీ వేసుకోండి. జస్ట్ ఒక 2-3 సార్లు అలా తిప్పండి చాలు మిక్సీని. ఇలా చేసుకుంటే మనం రోటి పచ్చడి చేసుకున్నట్టు ఉంటుందండి. లేదు మాకు మెత్తగానే కావాలంటే మెత్తగా వేసేసుకోండి. రోటి పచ్చడి ఇష్టపడే వాళ్ళు మాత్రం ఇలా వేసుకుంటే అచ్చం రోటి పచ్చడిలానే ఉంటుందండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకుని 2 ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిపోనివ్వండి. 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలండి. వీడియోలోకి రాలేదు కరివేపాకు వేయటం. ఇలా తాలింపు వేసేసుకోండి పచ్చడిలోకి. కొంచెం కొత్తిమీర ఇలా చేసుకుని చూడండి. దొండకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ.